వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. నర్సరావుపేట 2 టౌన్ సీఐ ప్రభాకర్ రావు ధైర్య సాహసాలను అభినందనలు తెలిపిన పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్టులు. నర్సరావుపేటలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదవశాత్తు కరెంటు స్తంభంపై కూలి కరెంటు స్తంభం నేలవారిన దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఎంతో ధైర్య సాహసాలతో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కరెంటు పోల్కును పక్కకు నెట్టి హుటాహుటిన ఆసుపత్రికి పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడి నర్సరావుపేట 2 టౌన్ సీఐ ప్రభాకర్కి అభినందనలు తెలుపుతూ పల్నాడు జిల్లా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ సోదరులు గాయాల పాలైన బాబుని కుటుంబ సభ్యులతో కలిసి చిరు సత్కారం అందజేశారు. నేను చేసింది ఏం లేదమ్మా, నా ఉద్యోగం నేను చేశాను అంతేను. మన పోలీసు ఉద్యోగం మా పోలీసు ధర్మం అదే కాదండి, ఉద్యోగస్తులు కావచ్చు కానీ ఆ టైంలో చేశారు మాకు. మా ఇంటి మా పిల్లోని చేర్చారు కదా, అంతమంది కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. సరిపోతుంది. లేదు నాకంతా మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళి ఆటోలో వస్తున్నప్పుడు బాగున్నాడు మాట్లాడుతున్నాడు అన్నాక ఊపిరి తెచ్చుకుంటే అప్పుడు ఆలోచించాను. అసలు కనీసం నాకు షాక్ కొట్టి నా పరిస్థితి ఇప్పటికీ తప్పిండి అని అనిపించింది. ఇప్పుడు రాలేదు అంటే ఆ వైర్లు ఉన్నాయి దాని కింద అంత ఆ వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు నాకు కూడా అనిపించలేదు, ఆ తాట రాలేదు. ఇప్పుడు దాన్ని కింద ఉన్నాడు, వాడిని ఎలా సేవ్ చేయాలి అలా మించి నాకు ఏ ఆలోచన కూడా లేదు. అదే టైంలో మీరు ఇంకో మనిషి ఉంటాడు పట్టించుకోవడం మా పరిస్థితి. ఇప్పుడు ప్రభకి కాదయ్యా, ప్రభకి చందాకి ఇంటికి ఇల్లు తిరిగారు, నా ఇంటికి 10 సార్లు వచ్చారు. చందాకి వచ్చిన వాళ్ళు ఇది జరిగింది ఏంది అని గొంతులో 2 ప్రభలు ఉన్నాయి. ఒక్కళ్ళు కూడా వచ్చి అడగదు ఎందుకు జరిగిందని కూడా రాదు. 2 ప్రభల వాళ్ళు చందా చందా అన్నారు కానీ మనోడు గొంతులో చిన్న పసిపిల్లోడు 8 సంవత్సరాల పిల్లోడు దెబ్బ తగిలింది ఏంది అని ఎవరన్నా వచ్చి అడిగారా? ఎందుకని బండి కూడా తీసుకోవాలి. నేను ఆటోలో వచ్చేసాను, కొన్ని ఆటోలో వచ్చేసాను. ఈసారి కొద్దిగా ఈ గల్లీలో ప్రభలకి ఆ జంతువుల్ని వాడకుండా మామూలు ట్రాక్టర్ టైప్ ఉన్నదే పర్మిషన్ ఇవ్వాలి సార్. ఎందుకంటే బెదురుతా ఉన్నా డీజిల్ ఎఫెక్ట్ అవుతుంది. తీసుకొచ్చారు అంతమంది గొంతులో పిల్లలంతా తెలిసినోడు పలానోడు మావాడని ముందుకు ఎందుకు చందాలు ఎందుకు తీసుకుంటాను? పోలీసులు తీసుకెళ్ళి ఎట్టో ఏదో చేసి కాపాడి తీసుకొచ్చేది మూమెంట్లో పట్టించుకోవద్దు. వాళ్ళు మాత్రం వదిలిపెట్టండి. చిన్న అదృష్టం డాక్టర్ ఎప్పుడు ఎలా ఉన్నారు కదలుతున్నారు, పిల్లలు కదలుతున్నారు. మళ్ళీ అని సాహితీ తీసుకెళ్ళమని వస్తాడు కదండి. నేను చేసింది ఏం లేదమ్మా, నా ఉద్యోగం నేను చేశాను అంతేను. ఉద్యోగం చూడ మీరు మాకు దేవుళ్ళ మన పోలీసు ఉద్యోగం మా పోలీసు ధర్మం అదే కాదండి, ఉద్యోగస్తులు కావచ్చు కానీ ఆ టైంలో చేశారు మాకు. మా ఇంటి మా పిల్లోని చేర్చారు కదా, అంతమంది కూడా ఒక్కళ్ళు కూడా పట్టించుకోలేదు. సరిపోతుంది. లేదు నాకంతా మొన్న హాస్పిటల్ తీసుకెళ్ళి ఆటోలో వస్తున్నప్పుడు బాగున్నాడు మాట్లాడుతున్నాడు అన్నాక ఊపిరి తెచ్చుకుంటే అప్పుడు ఆలోచించాను.
అసలు కనీసం నాకు షాక్ కొట్టి నా పరిస్థితి ఇప్పటికీ తప్పిండి అనిపించింది. ఇప్పుడు రాలేదు ఆ టైంలో అంటే ఆ వైర్లు ఉన్నాయి దాని కింద అంతా ఆ వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు నాకు కూడా అనిపించలే ఆ తాట రాలేదు. ఇప్పుడు దాన్ని ఆలోచించాలని. వాడు దాని కింద ఉన్నాడు, వాడిని ఎలా సేవ్ చేయాలి అంత మించి నాకు ఏ ఆలోచన కూడా లేదు. అదే టైంలో మీరు ఉండండి, ఇంకో మనిషి ఉంటాడు పట్టించుకోరు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు ప్రభకి కాదయ్యా, ప్రభకి చందాకి ఇంటికి ఇల్లు తిరిగారు, నా ఇంటికి 10 సార్లు వచ్చారు. చందాకి వచ్చిన వాళ్ళు ఇది జరిగింది ఏంది అని గొంతులో 2 ప్రభలు ఉన్నాయి, ఒక్కళ్ళు కూడా వచ్చి అడగదు. ఎందుకు జరిగిందని కూడా రాదు. 2 ప్రభల వాళ్ళు చందా చందా అన్నారు కానీ మనోడు గొంతులో చిన్న పసిపిల్లోడు 8 సంవత్సరాల పిల్లోడు దెబ్బ తగిలింది ఏంది అని ఎవరన్నా వచ్చి అడిగారా? ఎందుకు అడగలా? ఆ బండి కూడా తీసుకోవాలి, నేను ఆటోలో వచ్చేసాను. కొన్ని ఆటోలో వచ్చేసాను. కాదండి, అదే ఈసారి కొద్దిగా ఈ గల్లీలో ప్రభలకి ఆ జంతువుల్ని వాడకుండా మామూలుగా ట్రాక్టర్ టైప్ ఉన్నదే పర్మిషన్ ఇవ్వాలి సార్. ఎందుకంటే బెదురుతా ఉన్నా ఈ డీజిల్ లెక్కకి ఎఫెక్ట్ అవుతుంది. తను వెనక ముందు తీసుకొచ్చారు. అంతమంది గొంతులో పిల్లలంతా తెలిసినోడు పలానోడు మా వాడని ముందుకు ఎందుకు రాదు? చందాలు ఎందుకు తీసుకుంటారు? పోలీసులు తీసుకెళ్ళి ఎంతో ఏదో ఒకటి చేసి కాపాడి తీసుకొచ్చేది మూమెంట్లో పట్టించుకోవద్దు. వాళ్ళు మాత్రం వదిలిపెట్టండి. చిన్న అతను అదృష్టం ఉంటుంది. డాక్టర్ ఇప్పుడు ఎలా ఉన్నారు? కదలుతున్నారు, పిల్లలు అసలు కదలుతున్నారు. మళ్ళీ అని సాహిత్యం తీసుకెళ్ళమని వస్తాడు కదండి. సిఐ గారు వచ్చి నా మనవాడిని కరెక్ట్ టయానికి హాస్పిటల్ తీసుకొచ్చి అక్కడ పిల్లాడు మా అబ్బాయి కూడా కలిసి తేజ అనే అబ్బాయి మా వాళ్ళ అబ్బాయి కలిసి తీసుకొని వచ్చి కరెక్ట్ టయానికి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీసులు పోలీస్ స్టేషన్కి పోలీసులు అందరూ రాము తిరుమల ఏంది ఇంకా 2 పేర్లు నాకు తెలియదండి, వీళ్ళందరూ కలిసి ఏంది మదర్ తెరీసా ఆసుపత్రి సమయానికి తీసుకొచ్చి నా మనోడు ప్రాణం కాపాడారండి. సిఐ గారి దండం ఆ టయాన్ని కాపాడాడు, దేవుళ్ళ కాపాడారయ్యా. పోలీసులు తేజ కూడా కాపాడాడు, నా మనవాడిని కరెక్ట్ టయాన్ని తెచ్చాడు.